కేసీఆర్ కు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం. కామారెడ్డి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ఇందూరు అర్బన్ గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందుగాళ్లు బొందుగాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొందపెట్టారని, ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యే గారిని గాంధారి క్రాస్ రోడ్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవీ దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యేపై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన మరియు ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయంపై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే గారు అన్నారు. రేవంత్ రెడ్డిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పడమే కాకుండా తనను రేవంత్ ఉద్దీన్ అని పలకమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకపై ఇలానే హిందూ దేవతలపై, హిందూ ఆలయాలపై, హిందూ ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ సర్కార్కి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. తింపుతే ఎంతమందికి పొల్యూషన్ మసీద్ల మీద ఉన్న స్పీకర్ ఎంతమందికి డిస్టర్బ్ చేస్తా ఉంది. ఇక్కడ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే బొందబెట్టిరు కేసీఆర్ కు. ఎలక్షన్ టైంలో దేవీ దేవతల మీద ఒట్టు పెట్టుకుని గెలిచి ఈరోజు హిందువుల మీద దాడులు, ఆలయాల ధ్వంసము, హిందూ మహిళల మీద ఇటువంటి న్యూసెన్స్ చేయడము తప్పకుండా హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయో ఆ తర్వాత ఈ జరిగిన మా సహచర ఎమ్మెల్యే మీద దాడులు కానీ, బాన్సువాడ సంఘటన కానీ, ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయ ధ్వంసం కానీ వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు ఎట్లన్నారో ఈయనకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, నాకు రేవంత్ ఉద్దీన్ అని పేరు పెట్టి పలకండి అని చెప్తా ఉన్నాడు. ఇంత దౌర్భాగ్య పరిపాలన ఇక్కడ చేస్తా ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. హిందువులందరూ కూడా గమనించాలిగా నేను కోరుతాను.